పిల్లలు, ఈరోజు మనము 4వ తరగతి తెలుగు వాచకంలో భాగంగా రాజు కవి అనే పాఠ్యాంశాన్ని చెప్పుకోబోతున్నాం. పాఠ్యాంశం పేరు చూడండి, రాజు కవి. మరి రాజు కవి అనే ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది అంటే, ప్రక్రియ అంటే తెలుసు కదా. ఇంతకుముందు మనం అనేక సందర్భాల్లో ప్రతి పాఠ్యాంశానికి ప్రక్రియ గురించి చెప్పుకుంటున్నాం. ప్రక్రియ అంటే ప్రస్తుత మన పాఠ్యాంశం ఏ రచనా విధానంలో ఉంది అనేదే ప్రక్రియ. ప్రక్రియ అంటే రచనా విధానం. అంటే ప్రస్తుత పాఠ్యాంశం గేయాలతో కూడుకొని ఉంటే గేయ ప్రక్రియ అంటాం, వచనంతో కూడుకొని ఉంటే వచన ప్రక్రియ అంటాం, పద్యాలతో కూడుకున్నట్టయితే పద్య ప్రక్రియ అంటాం, అదేవిధంగా సంభాషణ రూపంలో గనక రచించబడి ఉంటే సంభాషణ ప్రక్రియ అంటాం. ఈ విధంగా అనేక ప్రక్రియల్లో ప్రస్తుతం మన పాఠ్యభాగం రాజు కవి అనేది ఏ ప్రక్రియ అంటే, ఇది ఒక పద్య కథ. పద్య కథా ప్రక్రియకు చెందింది రాజు కవి అనే పాఠం. మరి పద్య కథ అంటే ఏమంటే, కథను రకరకాలుగా చెప్పచ్చు. పద్యాల రూపంలో చెప్పచ్చు, గేయ కథ అంటే గేయం రూపంలో కథ చెప్పవచ్చు, పాట రూపంలో చెప్పవచ్చు, వచన రూపంలో చెప్పచ్చు. మరి ప్రస్తుత రాజు కవి అనే పాఠ్యాంశం పద్య కథ అంటే పద్యాల రూపంలో ఉన్నటువంటి కథ. మరి ఈ పాఠ్యాంశం ఏ ఇతివృత్తానికి చెందింది? ఇతివృత్తం అంటే ఏమి? ఇతివృత్తం అంటే ఉద్దేశ్యం. ప్రస్తుత పాఠ్యాంశాన్ని మనం పిల్లలకు ఏ ఉద్దేశంతో బోధిస్తున్నాం, పిల్లలకు ఏమి బోధించాలి, ఏమి నేర్పించాలి అన్నటువంటిదే ఇక్కడ ఇతివృత్తం. మరి రాజు కవి అన్నటువంటి పాఠ్యాంశం ఏ ఇతివృత్తానికి చెందిందంటే, సామాజిక అంశం గురించి పిల్లలకు తెలియజేయడమే. సామాజిక అంశం అంటే సమాజంలో ఉన్నటువంటి తీరును గురించి మనం తెలియజేస్తున్నాం. సమాజంలో ఉన్నటువంటి తీరు అంటే సమాజంలో జరుగుతున్నదేమి, ఎవరెవరు ఎలాంటి వారు, ఎవరి గురించి ఎవరు ఏమనుకుంటున్నారు, సమాజము యొక్క పోకడ తెలియజేసేదే మన యొక్క ఇతివృత్తం. అదే సమాజ అంశం, సామాజిక అంశం. మరి పాఠ్యాంశాన్ని చెప్పుకోబోయే ముందు ఇక్కడ ఒక సన్నివేశ చిత్రాన్ని ఇచ్చారు. ఆ సన్నివేశ చిత్రాన్ని గురించి ఆలోచించండి, మాట్లాడండి. మొదట చిత్రాన్ని చూడండి. ఇక్కడ సన్నివేశ చిత్రము కనిపిస్తూ ఉంది కదా. చిత్రాన్ని చూశారు కదా పిల్లలు. ఇప్పుడు చెప్పండి, చిత్రంలో ఏమి జరుగుతున్నది? చిత్రంలో ఏం జరుగుతున్నది చూడండి. ఇక్కడ ఒక ఉన్నతాసనం పైన కూర్చున్నది రాజుగారు అయితే, రాజుగారి ముందు ఉచిత ఆసనాలపైన ఆస్థాన పండితులు కూర్చొని ఉన్నారు. రాజు ముందర ఆస్థాన పండితులు కూర్చున్నారు. ఇటువైపు కొందరు, అటువైపు కొందరు. మరి రాజు ఒక ఆస్థాన పండితుడిని ఏదో అడుగుతున్నాడు. ఒక స్త్రీ అంటే ఒక బాలికలాగా ఉంది, ఒక స్త్రీ అనుకుందాం, ఆమె ఏదో చదువుతోంది. ఇంకొక వ్యక్తి రాజుకు ఏదో విన్నవించుకుంటూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఆస్థాన పండితుడు చేతులు కట్టుకొని ఏదో చెబుతూ ఉన్నాడు. చూసారా? మరి చిత్రంలో ఎవరెవరున్నారంటే, రాజున్నాడు, ఆస్థాన పండితులున్నారు. రాజు ఏమి మాట్లాడుతూ ఉండవచ్చు? ఇక్కడ పండితులు కాబట్టి సాహిత్యం గురించి ఏదైనా పద్యం చెప్పమనో, లేదంటే ఒక చిక్కు ప్రశ్న అడిగి దానికి సమాధానం చెప్పమనో అడుగుతూ ఉండవచ్చు. మరి అర్థమైందా పిల్లలు? మరి మీకు మనసుకు తోచింది మీరు చెప్పండి. పిల్లలు, ఇప్పుడు మనము రాజు కవి అన్న పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చిత్రంలో ఒక వ్యక్తి ఫోటోను చూసారా? ఇతనే గుర్రం జాషువా. ఇతని పేరు గుర్రం జాషువా గారు. ఈ గుర్రం జాషువా గారు 1895 సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీన గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించాడు. ఎక్కడ జన్మించారు? మన
గుర్రం జాషువా గారంటే గుంటూరు జిల్లాలో వినుకొండలో 1895 సంవత్సరం సెప్టెంబర్ మాసం 28వ తేదీన జన్మించడం జరిగింది. మరి ఇతడు 1971 సంవత్సరం జూలై నెల 24వ తేదీ పరమపదించాడు, అంటే చనిపోయాడు. మరి గుర్రం జాషువా గారి యొక్క కవిత్వ లక్షణాలు ఎలాంటివంటే ప్రశస్తమైనటువంటి పద్యశిల్పం, సులలితమైన ధార, అంటే ఇతడి యొక్క రచనా విధానము సులలితంగా, అంటే మంచి సౌమ్యంగా, లలితంగా, ధారాపాతంగా ప్రవహిస్తుంది ఇతని యొక్క రచన. పద్యశిల్పం అనేది ఎలా ఉంటుందంటే ప్రశస్తమైనటువంటిది పద్యశిల్పం. అంటే ఇతని రచించినటువంటి పద్యాలు బాగా మెచ్చుకునే విధంగా ఉంటాయి. అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ కలిగినటువంటి మన గుర్రం జాషువా గారు సమాజంలో ఉన్నటువంటి అసమానతల పట్ల ఆగ్రహ జ్వాలలతో రచించినటువంటి రచనలు కూడా ఎన్నో ఉన్నాయి. గుర్రం జాషువా గారు ప్రశస్తమైనటువంటి పద్యశిల్పం, సులలితమైన ధార, దళితులు, అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం, ఇవి మన గుర్రం జాషువా గారి యొక్క కవితా లక్షణాలు. అంటే తన కవిత్వంలో అట్టడుగు వర్గాల గురించి, దళితుల గురించి, సామాజిక అసమానతల గురించి ఎక్కువగా ఉంటాయన్నమాట ఇతని రచనలో. మరి ఇంతటి గొప్ప కవి కాబట్టినే ఇతనికి నవయుగ కవితా చక్రవర్తి అని, నవయుగ కవి చక్రవర్తి అని, కళా ప్రపూర్ణ అని బిరుదులు ఇచ్చి సత్కరించడం జరిగింది ప్రభుత్వం. మరి ఇతని యొక్క ముఖ్యమైనటువంటి రచనలు కనుక తెలుసుకున్నట్లయితే పిరదౌసి, గబ్బిలము, క్రీస్తు చరిత్ర మొదలైనటువంటి ఎన్నో రచనలు ఇతని కలం నుండి జాలువారినవే. ఏవేవి? పిరదౌసి, గబ్బిలము, క్రీస్తు చరిత్ర మొదలైనటువంటి అనేక రచనలు ఇతని యొక్క కలం నుండి జాలువారాయి. మరి గుర్రం జాషువా గారి గురించి తెలుసుకున్నాం కదా. మరి పాఠ్యాంశంలోనికి వెళ్దామా పిల్లలు? రాజు, కవి. తాతయ్య, రాజు, కవి వీరిలో ఎవరు గొప్పవారో తెలుసుకొని రమ్మన్నారు మా మాస్టారు అని చెప్పాడు రవి. నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు తాతయ్య. బోలెడు డబ్బు ఉంటుంది కాబట్టి రాజే గొప్పవాడు కదా అన్నాడు రవి. చూసారా, ఒకరోజు రవి అనే అబ్బాయి వాళ్ళ యొక్క తాతగారితో అంటున్నాడు, తాతయ్య ఈరోజు మా మాస్టారు ఒక విషయం కనుక్కొని రమ్మన్నాడు. రాజు గొప్పవాడా, కవి గొప్పవాడా, వీరిద్దరిలో ఎవరి గొప్పవారో తెలుసుకొని రమ్మన్నాడు తాతయ్య. మరి చెప్పండి తాతయ్య, రాజు గొప్పవారా, కవి గొప్పవారా అని అడిగితే అప్పుడు ఆ తాతయ్య, రవి, రాజు గొప్పవాడా, కవి గొప్పవాడా, నువ్వేమనుకుంటున్నావో చెప్పు మొదట అన్నాడు. బోలెడు డబ్బు ఉంటుంది కాబట్టి రాజే గొప్పవాడు కదా తాతయ్య. తాతయ్య కవి దగ్గర డబ్బు ఉండదు, మరి రాజు దగ్గర కావలసినంత డబ్బు, బోలెడు డబ్బు అంటే కావలసినంత డబ్బు ఉంటుంది కాబట్టి రాజే గొప్పవాడు కదా తాతయ్య అని రవి చెప్పాడు. నీకు ఒక కథ చెప్తాను, అది విన్నాక ఎవరు గొప్పవారో నువ్వే చెప్పు అని చెప్పడం మొదలుపెట్టాడు తాతయ్య. రేయ్ రవి, నీకు ఒక కథ చెప్తా, కథ బాగా విను, బాగా విన్న తర్వాత అప్పుడు చెప్పాలి రాజు గొప్పవాడా, కవి గొప్పవాడా అనే విషయం. సరేనా? కథ చెప్పుదునా, విను. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక పెద్ద రాజభవనంలో ఒక అబ్బాయి పుట్టాడు. అదే రాజ్యంలో పూరి గుడిసెలో ఒక అబ్బాయి పుట్టాడు. రాజభవనంలో పుట్టినతడు పెరిగి రాజయ్యాడు. గుడిసెలో పుట్టిన బిడ్డ పెరిగి బాగా చదువుకొని కవి అయ్యాడు. ఇప్పుడు తాతయ్య చెప్తున్నాడు, అనగనగా ఒక రాజ్యం ఉంది కదా, ఆ రాజ్యంలో ఒక పెద్ద రాజభవనంలో ఒక అబ్బాయి పుట్టినాడు. ఆ అబ్బాయి రాజభవనంలో పుట్టినాడు కదా, అతడు పెరిగి పెరిగి రాజు అయినాడు. మరి అదే రాజ్యంలో ఒక పూరి గుడిసెలో ఇంకొక అబ్బాయి పుట్టాడు. ఈ అబ్బాయి పూరి గుడిసెలో పుట్టాడు కాబట్టి ఇతడు బాగా పెరిగిన తర్వాత
బాగా చదువుకున్నటువంటి వాడై ఒక కవి అయ్యాడు. అర్థమవుతుంది రవి? విను. సౌధరాజమందు జన్మించనొక బిడ్డ, పూరి గుడిసెలోన బుట్టెనొకడు, ప్రబలిరందు నిందు రాజయ్యనొక్కడు, ఒకడు రాను రాను సుకవియ్యే. సౌధరాజమందు జన్మించెనొక బిడ్డ, పూరి గుడిసెలోన బుట్టెనొకడు, ప్రబలిరందు నిందు రాజయ్యనొక్కడు, ఒకడు రాను రాను సుకవియ్యే. సౌధరాజము, సౌధము అంటే భవనము, సౌధరాజము అంటే రాజుగారి యొక్క పెద్ద భవనము. అందు జన్మించెనొక బిడ్డ అంటే ఒక బిడ్డ రాజభవనంలో పుట్టాడు. పూరి గుడిసెలోన పుట్టినొకడు, మరొకడు ఏం చేశాడు? పూరి గుడిసెలో పుట్టాడు. ప్రబలి రందు నిందు, ప్రబలిరి అంటే దినదిన ప్రవర్ధమానమైనారు, పెరిగి పెద్దవారైనారు. అందు అంటే ఆ రాజభవనమునందు, ఇందు అంటే ఈ పూరి గుడిసెనందు పుట్టారు, పెరిగారు. రాజయ్యనొక్కడు, అక్కడ పుట్టినటువంటి రాజభవనంలో పుట్టినటువంటి పిల్లవాడు రాజయ్యాడు. ఒకడు రాను రాను సుకవియ్యే, మరొక పూరి గుడిసెలో పుట్టినటువంటి వ్యక్తి బాలుడు రాను రాను పెరిగి పెద్దవాడై బాగా చదివి ఒక సుకవి. సుకవి అంటే సు అంటే మంచి, కవి అంటే కవి. సుకవి అంటే మంచి కవి అయినాడు, అంటే మంచి పాండిత్యం కలిగినటువంటి ఒక కవి అయ్యాడు అని అర్థం. రాజుగారు అధికారం చెలాయించేవారు. ఆయన దగ్గర చాలా ధనం ఉండేది. కవిగారు తన కలంతో ఎన్నో గొప్ప కథలు, కావ్యాలు రచించారు. రాజుగారి ఇల్లేమో రత్నాలతో నిండి అందంగా ఉండేది. కవిగారి ఇల్లు కష్టాలతో నిండి ఉండేది. చూసారా? రాజుకు అధికారం ఉంది కాబట్టి అతడు ఏమి చెప్పినా జరుగుతుంది. ఆయన దగ్గర ధనం కూడా చాలా ఉంది. మరి కవిగారికి అతని దగ్గర ధనం లేకున్నా అతడు ఎన్నో గొప్ప కథలు, కావ్యాలు రచించడం జరిగింది. రాజుగారి ఇల్లు చూస్తే రత్నాలతో నిండి ఉంటుంది, అందంగా ఉంటుంది. మరి కవిగారి ఇల్లు కష్టాలతో నిండి ఉంటుంది. కవిగారికి ఎప్పుడూ కష్టాలే, రాజుకు మాత్రము సుఖాలు. అతని రాజదండమధికార ధనమయం, బితని కలము కావ్య శతశతము. అతని ఇల్లు మేటి రతనాల రుచిమయం, బితని ఇల్లు గండ వితతిమయము. చూడండి, అతని రాజదండము, అతని అంటే ఆ రాజు యొక్క రాజదండము అధికార ధనమయం అంటే రాజు అధికారంతోనూ ధనముతోనూ కూడుకున్నటువంటిది అతని యొక్క జీవితం. ఇతని కలము కావ్య శతశతము. ఇతని అంటే ఈ కవి యొక్క అని, ఇతని అంటే ఏమి? కవి యొక్క. ఇతని కలము కావ్య శతశతము, కవి యొక్క కలము ఉంది కదా, దాంతో కావ్య శతశతము. శత అంటే 100, శతశతము అంటే 100 వందలు, అంటే అనేక వందల కావ్యాలు, కథలు రచించడమే ఈ కవి యొక్క పని. అతని ఇల్లు మేటి రతనాల రుచిమయం, బితని ఇల్లు గండ వితతిమయము. అతని ఇల్లు చూశారా? ఆ రాజు యొక్క ఇల్లు మేటి రతనాల రుచిమయం. మేటి అంటే మేలైనటువంటి, రతనాల రుచిమయం రతనాలతో కూడుకున్నటువంటి అందమైనటువంటి భవనము ఆ రాజుది. మరి ఇతని ఇల్లు? ఇతని ఇల్లు గండ వితతిమయము. ఇతని ఇల్లు గండ అంటే రాళ్లతో కూడినటువంటి ఇల్లు. చూసారా? కవిగారు బాగా కావ్యాలు రాస్తారు అని రాజుగారికి తెలుసు. రాజుకు తెలుసు అన్నమాట, కవి కావ్యాలు బాగా రాస్తాడు, రచనలు బాగా రాస్తాడు, కథలు రాస్తాడు అని రాజుకు తెలుసు. రాజుగారికి అధికారం ఉన్నదని కవికి తెలుసు. మరి మన కవికి ఏం తెలియదా? కవికి కూడా తెలుసు, రాజు అధికార ధనమయంతో ఉన్నాడు, అధికారము ఉంది, ధనము ఉంది రాజు దగ్గర అని కవికి కూడా తెలుసు. కానీ ఇద్దరూ ఆత్మగౌరవం కలిగిన వారే, ఒకరినొకరు లెక్క చేయరు. రాజు కవిని లెక్క చేయడు. ఎందుకు? నా దగ్గర డబ్బుంది, అధికారం ఉంది, నేను ఎందుకు కవిని గౌరవించాలి అనుకుంటాడు. మరి కవి కూడా నేను బాగా చదువుకున్నాను, గొప్ప పాండిత్యం కలిగినటువంటి వాడిని, నేను కథలు రాస్తాను, కావ్యాలు రాస్తాను
అన్నీ మంచి మంచివన్నీ కూడా నేను 10 మందికి తెలియజేస్తాను. మరి నేనేమి తక్కువ రాజు కంటే అని రాజు కవిని లెక్క పెట్టుకంటే కవి కూడా రాజును లెక్క చేయడనమాట. కవినెరుంగు రాజు రాజును కవి ఎరుగును, కవిని రాజు గనియింపడా కవి రాజు గణన చేయడు, కవియును రాజు ఇద్దరాత్మ గౌరవ కాముల్. కవినెరుగు రాజు రాజును కవి ఎరుంగును, కవిని రాజు గనియింపడా కవి రాజు గణన చేయడు, కవియును రాజిద్దరాత్మ గౌరవ కాముల్. చూడండి, కవినెరుగు రాజు. కవినెరుగు రాజు అంటే చూడండి, కవినెరుగు రాజు. రాజు కవిని గురించి తెలుసుకున్నాడు. రాజుకు కవి గురించి తెలుసు. రాజును కవి ఎరుగును. రాజును గురించి కవికి కూడా తెలుసు. ఎరుగును అంటే తెలుసును అని. కవిని రాజు గణింపడు, ఆ కవి రాజు గణన చేయడు. కవిని రాజు లెక్క పెట్టడు. గణయింపడు అంటే లెక్క పెట్టడు. మరి కవి రాజు గణన చేయడు. రాజును కూడా గణన అంటే లెక్క చేయడు. కవియును రాజును ఇద్దరు ఆత్మ గౌరవ కాముల్. కవియును కవి కూడా రాజు ప్లస్ ఇద్దరు రాజిద్దరు అంటే కవి రాజు ఇద్దరూ కూడా ఆత్మగౌరవ కాముల్. ఆత్మగౌరవాన్ని కాములు అంటే ఇష్టపడేవారు, కోరుకునేవారు. రాజు కవిని లెక్క చేయడు, కవి కూడా రాజును లెక్క చేయడు. ఇద్దరూ కూడా ఒకరికి మించినటువంటి ఒకరు కాబట్టి ఇద్దరూ కూడా ఆత్మగౌరవాన్ని కోరుకునేవాళ్ళే అని దీని భావం. రాజుగారంటే ప్రజలందరికీ భయం. ఆయన అధికారాన్ని చూసి, ధనాన్ని చూసి ప్రజలు రాజుగారిని పొగిడేవారు. చూసారా, రాజుగారంటే ప్రజలందరికీ కూడా భయమే. అయ్యో, రాజును గౌరవించాలి, రాజును ఏమీ తిట్టరాదు, రాజును ఏదైనా చెబితే, రాజుకి ఎవరైనా మన పైన చెప్తే అతడు ఏమి చేస్తాడో ఏమో అన్నటువంటి భయము ప్రజలందరికీ ఉంటుంది. ఆయన అధికారాన్ని చూసి, ధనాన్ని చూసి ప్రజలు రాజుగారిని పొగడతారు. ఆహా, రాజాది రాజు, రాజమార్తాండ, శ్రీ 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 అని రాజును పొగడతారు. ఎందుకంటే ఆ రాజు దగ్గర అధికారము ఉంది, ధనము ఉంది కాబట్టి రాజును ప్రజలందరూ కూడా పొగడతారు. మరి రాజు ధనమిచ్చి సేవకులను నియమించుకుంటాడు. రాజు తనకు సేవ చేయడానికి కొంతమందిని జీతం ఇచ్చి పెట్టుకుంటాడనమాట. ధనం ఇచ్చి అంటే డబ్బిచ్చి. కవి అంటే ప్రజలందరికీ ఎంతో ఇష్టం. ఆయన చెప్పే మాటలు విని, రచనలను విని, చదివి ఎన్నో విషయాలు తెలుసుకునేవారు. అడగకముందే ఆయనకు కావాల్సిన సహాయం చేసేవారు. చూడండి, రాజు అధికారమున్నా డబ్బున్న కూడా రాజును భయపడతారు, కానీ రాజును చూస్తే రాజును మాత్రము ఊరకనే పోయి రాజుకి ఎవరు సహాయం చేయరు, రాజుకు ఎవరు సేవ చేయరు అనమాట. ఊరకనే రాజు డబ్బిచ్చి సేవకులను పెట్టుకుంటాడు. కానీ కవి అలా కాదు. కవి రాసినటువంటి రచనలను, కవి చెప్పే మాటలను విని అవి చదివినటువంటి వారు ఏం చేస్తారంటే, ఎన్నో విషయాలు తెలుసుకున్నటువంటి వారి కవిని గౌరవించి ఇష్టపడి, కవి అడగకముందే అతనికి ఏమి కావాలనో అవన్నీ సహాయం చేసేవారు కవిని గురించి. అంటే కవిని గురించి గౌరవించేవాళ్ళు. ఇక్కడ కవిని ఎందుకు గౌరవిస్తున్నారు? కవి దగ్గర డబ్బు లేదు, కవి దగ్గర ధనము లేదు, అధికార దర్పము లేదు, కానీ కవిని గౌరవిస్తున్నారు. ఎందుకంటే అతడు చెప్పే మంచి మాటలు, అతడు రాసే మంచి రచనలు, అతడు రాసినటువంటి రచనలను విన్నటువంటి వారు, చదివినటువంటి వారు ఇతన్ని గౌరవంతో, భక్తితో కొలుస్తారు. కానీ రాజు దగ్గర ధనం ఉందని, అతని దగ్గర అధికారం ఉందని అతనికి భయపడి అతన్ని పొగడతారు. మరి చూడండి, భయముతోడ రాజు ప్రస్తుతింతురు ప్రజల్, భక్తితోడ కవిని ప్రస్తుతింత్రు, జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు, జీతమీక సుకవి చేవలందు. మరొకసారి చూడండి, భయముతోడ రాజు ప్రస్తుతింతురు ప్రజల్, భక్తితోడ కవిని ప్రస్తుతింత్రు, జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు, జీతమీక సుకవి సేవలందు. భయముతోడ అంటే రాజు ఏమన్నా అంటాడేమో, రాజు శిక్షిస్తాడేమో అన్నటువంటి భయముతో రాజునందరూ ప్రస్తుతిస్తారు, అంటే పొగడతారు ప్రజలు. భక్తితోడ కవిని ప్రస్తుతింతురు. మరి కవిని అతని దగ్గర డబ్బు కానీ అధికారం కానీ లేకున్నా కూడా భక్తితో పొగడతారు.
జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు. రాజు యొక్క సేవకులకు జీతం ఇస్తేనే వాళ్ళు సేవ చేస్తారు. జీతం ఇవ్వలేదనుకోండి వాళ్ళు సేవించడానికి రారు. కానీ కవి అలా కాదు. జీతమీక, జీతము ప్లస్ ఈక, జీతమీక, జీతము ఇవ్వకున్నా కూడా సుకవి, మంచి కవి. సు అంటే మంచి కవి, మంచి కవి సేవలు అందుకుంటాడు, సేవింపబడతాడు అని అర్థం. మరొక పద్యం చూడండి. రాజుగారు తరచూ యుద్ధాలు చేసేవాడు కనుక ఆయన కత్తి ఎప్పుడూ రక్తాన్ని కురిపించేది. కవిగారి కలము అమృతం వంటి చల్లనైన రచనలను అందించేది. రాజుగారు ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాడు. కవిగారి రచనలు చదివిన వారికి ఆనందము, మరణించాక పుణ్య ఫలము లభించేది. ఈ లోకాన్ని పైలోకాన్ని కూడా కవి ఏలగలిగాడు. చూడండి, రాజుగారు ఎప్పుడు యుద్ధాలు చేస్తాడా? పొరుగు దేశాలతో, పొరుగు రాజ్యాలతో యుద్ధం చేసి అక్కడ ఎంతోమందిని చంపడం వలన రాజు యొక్క కత్తి ఎప్పుడూ రక్తాన్నే కురిపిస్తూ ఉంటుంది. మరి కవిగారి యొక్క కలం అలా కాదు. కవిగారు అమృతం వంటి చల్లనైనటువంటి రచనలు చేస్తాడు కాబట్టి వాటిని అన్నింటినీ చదివినటువంటి వారు, వాటిని విన్నటువంటి వారు ఆ కవిని గౌరవిస్తారు, పూజిస్తారు. రాజుగారు ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తాడు. ఎందుకంటే రాజు కత్తి చేత యుద్ధాలు చేసి రాజ్యాలన్నింటినీ ఆక్రమించుకొని ఆ పరిపాలన అనేది ఎంత రాజ్యాన్ని ఆక్రమించుకుంటే అంతటినీ పరిపాలన చేస్తాడు. మరి కవి తన యొక్క రచనలతో, తన రచనలు చదివిన వారికి కలిగే ఆనందము, వారు మరణించాక వాళ్ళకి లభించే పుణ్యఫలము, ఇలాంటివి కవిగారి నుండి వాళ్ళకు లభిస్తుంది. ఆ విధంగా కవి ఈ లోకాన్నే కాకుండా పైలోకాన్ని కూడా పరిపాలిస్తాడు కవి అనేవాడు. ఎందుకంటే మరణించినా కూడా వాళ్ళు పుణ్యప్రాప్తి లభిస్తుంది కాబట్టి మంచి రచనలు, మంచి మాటలు విన్నటువంటి వారు ఈ కవి ద్వారా పుణ్యఫలాన్ని అనుభవిస్తారు. కాబట్టి ఇహలోకంలోనే కాకుండా పరలోకంలో కూడా వీళ్ళు కవి ఏలగలు. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు సుకవి చేతి కలము సుధలు గురియో, ఆతడేలగలుగు యావత్ ప్రపంచంబు ఈతడేలగలుగు నిహము పరము. ఆతడు అంటే రాజు ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తే, ఈతడు అంటే కవి, ఈతడేలగలుగు నిహము పరం. ఇహము అంటే ఈ లోకము, పరం అంటే పైలోకము. అంటే ఈ లోకాన్నే కాకుండా పైలోకాన్ని కూడా పరిపాలిస్తాడు మంచి కవి. కొన్నాళ్లకు రాజుగారు మరణించారు. అయ్యయ్యో చుక్క రాలింది అన్నారు అందరూ. కవిగారు కూడా మరణించారు. ఆయన మరణించినా కూడా ఆకాశంలో ధృవతారల ప్రకాశిస్తున్నాడు అన్నారు. చూసారా, కొన్ని రోజుల తర్వాత రాజు మరణిస్తే అందరూ ఏమన్నారు? అయ్యయ్యో చుక్క రాలిపోయిందే అన్నారు. చూసారా, కవిగారు మరణించినప్పుడు కదా, కవిగారు కూడా మరణించారు. ఈయన మరణించినప్పుడు మాత్రము ఆకాశంలో ధృవతారలా ప్రకాశిస్తున్నాడు అని అన్నారు. అంటే ఇతనిది శాశ్వతత్వము, అతనిది అశాశ్వతం అన్నమాట. చుక్క రాలిపోయింది అంటే ఉన్నటువంటి ఆల్రెడీ ఇంతకు మునిపే ప్రకాశిస్తున్నటువంటి చుక్క ఇప్పుడు రాలిపోయిందంటే అది మట్టిలో కలిసిపోయిందనే లెక్క. మరి కవి మరణిస్తే ధృవతారలా ప్రకాశిస్తున్నాడు అన్నారు. అంటే ఇది ఎప్పటికీ శాశ్వతమైనది కవి యొక్క కీర్తిని. రాజుగారి గుర్తుగా రాతి విగ్రహాలు చెక్కించి రాజ్యమంతటా నిలిపారు. రాజు మరణించాడు, అబ్బా ఎంత గొప్పగా పరిపాలించాడో అని చెప్పి రాజు జ్ఞాపకార్థంగా రాతి విగ్రహాలు తయారు చేసి అక్కడక్కడ రాజ్యంలో నిలిపినారు. కొన్నాళ్లకు రాజును ప్రజలు మర్చిపోయారు. కవి రాసిన రచనలు కానీ పద్యాలు కానీ పాడుకుంటూ కవిని ఎప్పటికీ మర్చిపోలేదు. చూసారా, కవి చనిపోయినా కూడా అతని యొక్క రచనలు, అతని యొక్క కవిత్వము, అతని యొక్క పద్యాలు ఇవన్నీ కూడా ప్రజల నాలుకపైన ఇప్పటికీ మర్చిపోకుండా తలుచుకుంటూనే ఉన్నారు. ఆయన ప్రజల నాలుకలపైన జీవించే ఉన్నాడు. కవి ప్రజల నాలుకపై జీవిస్తానంటే ఎప్పుడు కవి రచించినటువంటి రచనలను చదవడం వలన ఆ కవిని ఎప్పటికీ తలుచుకుంటూనే ఉంటారు. రాజు మరణించెనొక తార రాలిపోయే, రాజు మరణించెనొక తార రాలిపోయే, కవియు మరణించెనొక తార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు. రాజు మరణించిన తర్వాత ఒక తార రాలిపోయినట్లయిపోయింది. అదే కవి మరణిస్తే ఒక తార గగనం ఎక్కే. గగనము అంటే ఏమి? గగనం అంటే ఆకాశం. గగనం అంటే ఆకాశం. అంటే రాజు మరణిస్తానే ఆ గగనంలో ఉన్నటువంటి నక్షత్రం ఒకటి రాలిపోయినట్లు, కవి మరణిస్తానే ఒక నక్షత్రము ఆకాశానికి చేరినట్లు, ఎప్పటికీ ప్రకాశవంతంగా వెలుగుతూ ఉన్నట్లు చెప్తున్నాడు.
రాజు జీవించే రాతి విగ్రహములందు. రాజు మరణించిన తర్వాత రాతి విగ్రహాలతో అతడు జీవిస్తున్నట్లు సుకవి జీవించే ప్రజల నాలుకలయందు. ఈ మంచి కవి ప్రజల యొక్క నాలుకలపైన జీవిస్తూ ఉన్నాడు. అంటే ఇది శాశ్వతమైనది, రాజు యొక్క కీర్తి అశాశ్వతమైనది అని లెక్క. ఇప్పుడు చెప్పు రవి, నీకేమి అర్థమైందో అన్నారు తాతయ్య. రవికి ఏమర్థమై ఉంటుందో ఊహించండి. చూసారా, రాజు యొక్క కీర్తి కానీ కవి యొక్క కీర్తి కానీ తాతయ్య వివరించిన తర్వాత మళ్ళీ అడుగుతున్నాడు. రవి, ఇప్పుడు విన్నావు కదా, రాజు గొప్పవాడా, అశేషమైనటువంటి ధనము అధికార దర్పము కలిగినటువంటి రాజు గొప్పవాడా, పేదవాడైనటువంటి మంచి మంచి రచనలు చేసినటువంటి కవి గొప్పవాడా, నువ్వే చెప్పు అని రవిని అడిగితే ఆ రవి ఏమి చెప్పి ఉంటాడో ఒక్కసారి ఊహిస్తారా? ఏం చెప్పింటాడు? ఊహించండి.